ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. తెనాలిలో సంచలనం రేకెత్తించిన ఫయాజ్ అహ్మద్ హత్య కేసులో ఉదయం నుంచి కూడా పోలీసుల దర్యాప్తు అనేది విస్తృతంగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఎడ్లంగి కాలనీ సమీపంలో ఇటు టీచర్స్ కాలనీ ప్రాంతంలో గత రాత్రి ఫయాజ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తెనాలి నందులపేటకు చెందిన షేక్ ఫయాజ్ అహ్మద్ 52 సంవత్సరాలుగా కూడా చెప్తా ఉన్నారు. అసలు హత్య ఎట్లా జరిగింది ఏంటనేది కూడా ఉదయం నుంచి పోలీసులు ఇక్కడే ఉండి 3 టౌన్ సిఐ సాంబశివరావు ఇక్కడే ఉండి కూడా దర్యాప్తు చేపిస్తూ ఉన్నారు. క్లూస్ టీం రంగంలోకి దించారు. అట్లాగే డాగ్ స్క్వాడ్ను కూడా రప్పించి విచారణ చేస్తూ ఉన్నారు. సార్, ప్రాథమికంగా ఈ హత్యకు సంబంధించి ఏమైనా ఆధారాలు సేకరించడం జరిగిందా? నిన్న రాత్రి షేక్ ఫయాజ్ ఇక్కడ హత్య గావించబడినటువంటి నేపథ్యంలో వారి కుమారుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి కొంతమంది సాక్షులను ఎగ్జామిన్ చేసుకున్నాం. అదేవిధంగా సైంటిఫిక్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి క్లూస్ టీమ్ని, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ని, ఎఫ్ఎస్ఎల్ టీం కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది. వారి ద్వారా కొంత డేటా అయితే మేము కలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. కొన్ని అక్కడ ఉన్నటువంటి మోటార్ సైకిల్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దాని ద్వారా కొద్దిగా సాక్ష్యాధారాలను కూడా సేకరించుకోవడం అనేది జరిగింది. ప్రాథమికంగా ఇప్పటివరకు మాకు లభించింది ఏమంటే కొంత క్రైమ్ సీన్లో కొద్దిగా ఎవిడెన్స్ మాకు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని తర్వాత సైంటిఫిక్గా కూడా సెల్ ఫోన్ అనాలిసిస్, తర్వాత డిసీజ్డ్ సెల్ ఫోన్ అనాలిసిస్, తర్వాత కాల్ డేటా ఇదంతా కూడా చూడాల్సి ఉంటుంది కాబట్టి కొంత టైం తీసుకుంటుంది. అతి త్వరలోనే ఈ హత్యకు కారణమైనటువంటి వ్యక్తులను పట్టుకుంటామని ఆశాభావంతో ఉన్నాం. అంటే ఇది మారుమూల ప్రాంతంలో ఉంది, నిర్మానుష్య ప్రదేశంలో. ఇక్కడికి సంబంధించి ఏదైనా అనుమానితులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే కనుక ఇక్కడ ఏదన్నా గంజాయి బ్యాచ్ కానీ అట్లాంటి ఏదన్నా ఆ కోణంలో జరిగినట్టుగా చెప్తా ఉన్నారు? అంటే గంజాయి బ్యాచ్ అనేది ఇక్కడ గత కొంతకాలంగా మన తెనాలి పట్టణంలో లేదు కాబట్టి అది కరాఖండితంగా చెప్పగలం. గంజాయి అయితే కాదు, ఇది ఇంటీరియర్ ఏరియా కాబట్టి ఎలా జరిగింది అనేది అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇక్కడ నియర్ బై సీసీ క్యామ్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా సీసీ కెమెరాస్ అనాలిసిస్ చేసేటువంటి కుర్రాళ్ళు కూడా తీసుకొని వచ్చాం. అదేవిధంగా రైల్వే గేట్ దగ్గరకు ఒక సీసీ కెమెరా ఉంది. దాన్ని బట్టి ఒక 2-3 గంటల పాటు సీసీ కెమెరాల అనాలిసిస్ కూడా ఒక టీంని గౌరవ డిఎస్పీ గారు ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు కాబట్టి సాయంత్రానికి కొంత ప్రాథమికంగా మాకు కొంత ఎవిడెన్స్ లభిస్తుందని ఆశాభావంతో ఉన్నాం. ఖచ్చితంగా చూసుకుంటే కనుక హత్య కేసు ఏదైతే ఉందో ఈ ఫయాజ్ అహ్మద్ హత్య కేసును అయితే పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ విధంగా హత్య జరిగింది అనేది కూడా ఉదయం నుండి కూడా విస్తృతంగా అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. 3 టౌన్ సిఐ సాంబశివరావు ఇక్కడే ఉండి కూడా ఈ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ని కూడా రప్పించారు. ఇక్కడి నుంచి ఆధారాలు సేకరించే పనిలో అయితే ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఉదయం నుంచి చూసుకుంటే మనకు ఈ ప్రాంతం ఒకసారి మీరు చూసినట్లయితే చాలా నిర్మానుష్య ప్రదేశంగా కూడా ఉంది. చాలా మొత్తం నిర్మానుష్య ప్రదేశంలో ఉంది. ఇక్కడ ఈ ప్రాంతానికి ఏదైతే ఫయాజ్ అహ్మద్ 52 సంవత్సరాలుగా ఆ వ్యక్తి కూడా హత్యకు గురైనట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అతను నందులపేట ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. అక్కడ ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు, 10 గంటల సమయంలో 11 గంటల సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పిన అనేది కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ఆ సమయంలో 11 గంటలకు యాక్టివా మీద ఇక్కడికి వచ్చి ఇక్కడ
ఉన్నటువంటి ఇంటికి ఓ మహిళకు సంబంధించి హిమబిందు అనే మహిళకు సంబంధించిన ఇంటికి కూడా వచ్చినట్లు చెప్తా ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఆ మహిళతో ఇతనికి కొంతకాలంగా పరిచయం ఉన్నట్లుగా, కొన్నేళ్లుగా పరిచయం ఉన్నట్లు చెప్తా ఉన్నారు. ఆ మహిళ భర్తకు దూరంగా ఇక్కడ ఇంట్లో ఉంటుంది. అట్లాగే ఫయాజ్ అహ్మద్ భార్య కూడా కొద్ది రోజుల క్రితం ఇటీవల కాలంలోనే కొంచెం మరణించినట్లుగా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ హత్యకు జరిగిన కారణాలు ఏంటి, అంటే ఏ కోణంలో ఈ హత్య జరిగింది అనేది కూడా పరిశీలన అయితే చేస్తూ ఉన్నారు. క్రూజ్ టీమ్ కూడా రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించి కొద్ది దూరం వెళ్ళి ఆగిపోయినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అనువును పోలీసులు క్షుణ్ణంగా తమ ఆధీనంలోకి తీసుకుని అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కొన్ని ఆధారాలు సేకరించినట్లు కూడా ఇందాక మనతో ఎస్టీవీతో ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా కూడా సిఐ సాంబశివరావు మాట్లాడుతూ కూడా చెప్పారు. కొన్ని ఆధారాలు సేకరించాము, దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది, సాయంత్రానికల్లా ఒక నిర్ధారణకు అయితే వస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మద్యం తాగుతూ ఉన్న క్రమంలో ఏదైనా ఘర్షణ వాతావరణం జరిగి ఆ క్రమంలోనే హత్య జరిగిందా అన్న కోణంలో కూడా విచారిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి మనం చూసుకున్నట్లయితే కనుక 11 గంటల సమయంలో హత్య జరిగినట్టు చెప్తా ఉన్నారు. అంతకుముందు ఇతను ఏదైతే హత్యకు గురైనటువంటి ఫయాజ్ అహ్మద్ ఎవరితో కూర్చున్నాడు, ఎవరితో కూర్చుని ఇక్కడ మందు తాగుతూ ఉన్నారా, ఆ క్రమంలో మాట వచ్చి హత్య జరిగిందా అన్న కోణంలో కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరాను కూడా పరిశీలించినట్లు చెప్తా ఉన్నారు. ఏదైతే హిమబిందు అనే మహిళ ఇంటికైతే అతను వచ్చినట్లు చెప్తా ఉన్నారు. ఆవిడతో ఉన్న కొంతకాల పరిచయంగా కొన్నేళ్ళుగా కూడా ఆమెతో పరిచయం ఉంది ఇతనికి. అందుకోసం ఇక్కడికి వస్తా పోతా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ కొంతమందితో కలిసి మద్యం తాగుతూ ఉన్నట్లుగా కూడా ఇక్కడ ఆనవాళ్ళు పోలీసులు అయితే గుర్తిస్తూ ఉన్నారు. క్రూజ్ టీమ్ కానివ్వండి, ఇటు వీళ్ళు కానీ గుర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆధారాలు వాటన్నిటి కూడా సేకరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ స్పాట్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను అయితే పోలీసులు ఈ క్రూజ్ టీమ్ ద్వారా కూడా సేకరించారు. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. ఆ డాగ్ స్క్వాడ్ పోలీస్ డాగ్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం దూరం వెళ్ళి ఆగిపోయినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎందుకు ఈ హత్య జరిగింది ఏంటి అనే కోణంలో పోలీసులు విస్తృతంగా అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తులు మద్యం తాగుతా ఇతనితో కలిసి మద్యం తాగే క్రమంలోనే ఘర్షణ జరిగి అక్కడ ఉన్నటువంటి కర్రలు బండరాలతో కొట్టి చంపారా అనే కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక సంచలనంగా మారింది ఈ కేసు అనేది. ఫయాజ్ అహ్మద్ ఏదైతే ఉందో అతని కేసు అయితే చాలా సంచలనాత్మకంగా మారింది. పోలీసులు కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకున్నారు. సాయంత్రానికల్లా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వస్తాము, నిందితుల్ని గుర్తిస్తాము అని చెప్తా ఉన్నారు. ఇటువైపు రైల్వే ట్రాక్ వైపు, అట్లాగే ఇక్కడి నుంచి ఇటువైపు ఎడ్లలింగే కాలనీ వైపు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వస్తుందని చెప్పి సిఐ సాంబశివరావు అయితే చెప్తున్నారు. ఉదయాన్నే డిఎస్పీ జనార్దన్ రావు కూడా ఇక్కడికి వచ్చారు. సంఘటనా స్థలానికి వచ్చి సిఐ సాంబశివరావుతో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను కూడా క్షుణ్ణంగా ఆయన పరిశీలించారు. కొంతమందిని కూడా విచారించినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా సాయంత్రానికి ఈ కేసు అనేది కూడా కొలిక్కి వస్తుందని చెప్పని అయితే పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.